అన్న నమస్కారం, మీ పేరు అన్న? నా పేరు దేవిసింగ్, రాథోడ్ దేవిసింగ్, నేరల్ సర్పంచ్, మండల్ గాంధారి, జిల్లా. అన్న మీ పేరు? పేరు వచ్చేసి ఆలోచన సాయిలు, ఉప సర్పంచ్, గ్రామం నేరల్, మండల్ గాంధారి, జిల్లా కామారెడ్డి. అన్న మీ గ్రామంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి? మీ గ్రామ సమస్యలు అన్నీ మంచిగానే ఉంది. కొన్ని ఏంటంటే నీళ్ళ వాటర్ కోసమే ఇలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ అయితే 2-3 నెలలు అయితే ఇటు వాటర్ కష్టమే అవుతుంది. ఒక 2 బోర్లు వేయిద్దామని ఎమ్మెల్యే సార్ దగ్గర పోయితే 2 బోర్లు వేయిద్దామని అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఏంటి బిల్డింగ్ కోసం మనం సాగు ఒక తీర్మానం ఇచ్చినాము. అది కూడా శాంక్షన్ అయితే త్వరలో కట్టించే విధానం చూస్తున్నాము సార్ ద్వారా. చిన్నంటే సార్ కూడా పేరు ఉంటుంది, మార్క్స్ కూడా పేరు ఉంటుంది. ఒకటి డ్రైనేజ్ అయితే అన్నీ ఉన్నాయి, లైట్లు మంచిగా. ఇది ఒకటే నీళ్ళ వాటర్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది. కొత్తగా ఏం చేయలేదు. కాకపోతే ఒక 10 లక్షలు సిసి రోడ్ వేసేసిన గెలిచినాక స్కూల్ కు ప్రహరీ కూడా వేయించేసినాం. మళ్ళా మన తాండాయి స్కూల్ కాడ ఒక మోటార్ పెండింగ్ ఉండే, పెండింగ్ మోటార్ చేసి కొత్త మోటార్ తెచ్చి వేసేసినాం. గుర్తించిన సమాచారం మంచిగా. కాకపోతే ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంటది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఈ 2-3 నెలల కష్టంగా ఉంటది, ఇబ్బంది ఉంటది. ఇక్కడ వేస్తామంటే అక్కడ అంటే తీసుకున్న స్కూల్ అందుకోసం ఒక 2 బోర్లు శాంక్షన్ చేయాలి ఎమ్మెల్యే సార్ గారు కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒకటి డాక్టర్ కూడా మహిళా భవనం ఇచ్చింది సార్. 10 లక్షల సిసి కూడా వేసేసాం. ఇక నేను ఎక్కినాక మళ్ళీ స్కూల్ కాడ మోటార్ తట్టుకున్నది, అది తీపిచ్చిన మళ్ళీ మోటార్ కొత్త వేసేసిన. అది మంచిగా అయింది కదా. స్కూల్ కాడ ప్రాణి కూడా కట్టించేసి స్కూల్ కాడ సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. మళ్ళీ జీపీ బిల్డింగ్ కోసం తీర్మానం ఇచ్చేసాం. జీపీ బిల్డింగ్స్ కూడా త్వరలో శాంక్షన్ ఇస్తే సార్ ఇది కట్టించే ప్రయత్నం చేస్తాము. నా పేరు ఆలోచన సాయిలు, ఉప సర్పంచ్, నేరల్, మండల్ గాంధారి, జిల్లా కామారెడ్డి. అన్న మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టిరు, ఎన్ని పూర్తయింది? ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 11 వచ్చినాయి. 11లో 5 స్లాబ్ లెవెల్ దాకా వచ్చినాయి. ఇంకా రన్నింగ్ కడతా ఉన్నాం. మొత్తం 11 వచ్చినాయి. 10 ఇంకా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఇంకో 20 మంజూరు చేసుకోమని అనుకుంటారు. ఇంకో 20 కడదామని అనుకుంటారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. మీరు గెలిచిన తర్వాత మీ వార్డులలో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి? నీళ్ళది డ్రైనేజ్ ఇబ్బంది ఉండే, నీళ్ళ సమస్య పూర్తిగా అయిపోయింది. ఈ విలేజ్ లో తాండా కొద్దిగా ఇబ్బంది ఉంది. దాని కూడా త్వరగా పరిష్కారం చేద్దామని అనుకున్నాం. త్వరగా కొన్ని సీసీ రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేసినాము. నీళ్ళు లేకుండే, సింగిల్ పేజ్ మోటార్ ఖరాబ్ ఉండే 2-3 సింగిల్ పేజ్ మోటార్ 2-3 మంచిగా వేయించి నీళ్ళకి మంచిగా ఇస్తున్నాను. మీ గ్రామంలో స్ట్రీట్ లైట్లు పోల్స్ గానీ ఏమైనా అవసరం ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏంటి? ఊర్లో మట్టుకు మొత్తం ఉన్న పోల్స్ అన్నిటికీ లైట్లు వేసినాము. బయట ఎక్కడ కూడా కాలేదు. 99% వీధి లైట్లు వస్తున్నాయి. కొత్త ఒకటి ఈ స్కూల్ నుంచి అక్కడ పెద్దగుడ చౌరస్తాను ఉంటుంది, అక్కడ ఫోన్లు వేసి కొత్త లైట్లు వేద్దామని అనుకుంటున్నాను. ఇదే రకం కాకుండా మీ గ్రామంలో విద్య పట్ల మీరు ఎట్లా స్పందించగలుగుతారు? విద్య గురించి అంటే చాలా బాగుంది. విద్య గురించి డైలీ వారం 2 సార్లు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ పిల్లల్ని టీచర్ని గుర్తిస్తున్నాం. విద్య విషయంలో అయితే బాగుంది. అంగన్వాడీ బిల్డింగ్ ఏ రకంగా ఉంది మీ దగ్గర? అంగన్వాడీ బిల్డింగ్ కూడా రోజు టీచర్ కూడా వస్తుంది, రోజు డ్యూటీ కరెక్ట్ చేస్తుంది. సర్పంచ్ గారు, మీ గ్రామంలో శ్మశాన వాటిక దగ్గర వాటర్ ఉన్నాయా లేవా? డంపింగ్ యార్డ్ సరిగ్గా ఉందా లేదా? వాటర్ లేదు, బోర్ లేదు. అక్కడ శ్మశాన వాటిక ఉంది, బోర్ లేదు. బోర్ గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మీరు మీ పాలక వర్గం ఎమ్మెల్యే దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తాం అనుకుంటున్నారు సమస్యల విషయం? ఈ సమస్యలు పాలక వర్గం నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, ఒక 2-3 సింగిల్ పేరు బోర్ వేయించాలి. ఒకటి మశాన వాటికాడ ఒక బోర్ వేయించాలి. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకున్నాం, తీసుకుపోతుంది. వృద్ధాప్య పింఛన్ల పట్ల మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు సర్పంచ్? ఏమైనా అయితే కొంతమంది ఉన్నారు అనుకో, ఏజ్ అట్లా ఎట్లా అంటే ఇప్పుడు చేపిచ్చేస్తాం. ఇది వస్తే సంగతి
చేపిస్తాం. ఇంటికి తిరిగి ఏదున్నా నవ్వు మేమే మా చేతితో చేపిస్తాం. గోపాల్ గారు, శానిటైజర్ వ్యవస్థ గురించి మీరు ఎట్లా చెప్పాలి? మీ గ్రామంలో చెత్త విషయం చేయాలని ఈ విషయంలో నెలకు ఒకసారి అయితే మొత్తం క్లీనింగ్ చేసుకుంటూ శానిటైజ్ చేస్తున్నాం. శానిటైజ్ విషయంలో మంచిగా ఉంది. మీరు గెలిచిన తర్వాత మీ వార్డులలో కానీ మీ గ్రామంలో మీరు అభివృద్ధి చేయాలనుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? అవి బోర్డు వేస్తే ఒక 2-3 బోర్డు వేస్తే నీళ్ళ సమస్య అయిపోతే వీధి లైట్లు బాగున్నాయి, డ్రైనేజ్ కూడా బాగున్నాయి. ఒక 2 జాగాలో డ్రైనేజ్ కావాలా, దాన్ని కూడా ఎంఎస్ఎఫ్ తీర్మానం చేసి ఇచ్చినాము. అది కూడా త్వరగా శాంక్షన్ అయితే సౌకర్యం 2 నడవాలి, కానీ ఒకటే నడుస్తుంది. కానీ అయినా పర్వాలేదు. ఇక్కడ చెప్పతే జంగల్ ఉంది కానీ అయినా పర్వాలేదు, బస్సు సౌకర్యం బాగుంది. ముఖ్య అంశం ఏంటంటే మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ వర్షాకాలం ఇది ఊరుస్తుంది కాబట్టి ముఖ్య అంశం అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే గ్రామ పంచాయతీ అందరికీ అవసరం. ఇది ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ నుంచి మీ పాలక వర్గము మీ ఎమ్మెల్యే దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తుంది అనుకుంటున్నారు? ఇంతకు ముందు ఎమ్మెల్యే సాబ్ తీర్మానం అన్నం పాలక వర్గం తీర్మానం చేసి ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇచ్చేసాను. తీర్మానం చేస్తా అని అంటున్నాడు. మళ్ళొకసారి తీర్మానం చేసి లెటర్ ఇచ్చి ఎట్లా కష్టపడి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడదామని అనుకుంటాను. సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా స్పందించాలనుకుంటారు? మా ఎమ్మెల్యే గారికి మదన్ మోహన్ గారు మేము ఏది అడగగానే అది వెంటనే స్పందిస్తాడు. సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఊర్లో ఏదైనా సమస్యలు కానీ, ఒక పెద్ద మొన్న ఒక మోటార్ అడిగినాం, వెంటనే స్పందించి మోటార్ ఇచ్చిండు. ఎమ్మెల్యే గారు గురించి అయితే ఏది అడిగినా వెంటనే స్పందిస్తుంది. నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ గ్రామస్తులకు నమస్కారం. అలా మిమ్మల్ని మీరు ఉప సర్పంచ్ అయినారు కాబట్టి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలందరికీ నా ఉప సర్పంచ్ తరఫున అందరికీ ధన్యవాదాలను తెలుపుతున్నాను.